నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, దక్షిణాంధ్రపై వరుణుడు విరుచుకుపడుతున్నాడు. వర్ష బీభత్సానికి తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెన్నై నగరం మోకాలులోతూ నీటిలో మునిగిపోయింది. వీధులన్నీ వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముందు జాగ్రత్త చర్యగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న 16 జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో జరగాల్సిన పరీక్షలను విశ్వవిద్యాలయాలు వాయిదా వేశాయి. వర్షపు నీరు రైలు పట్టాలపై చేరి రైళ్ల రాకపోకల్లో మార్పులు జరిగాయి. కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడులో మృతి చెందిన వారి సంఖ్య 60కి చేరింది. వరద ప్రాంతాల్లో జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడులో బీభత్సం సృష్టిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి చెన్నై సహా తమిళనాడు, కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. వీధుల్లో పడవలు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తమిళనాడు వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు నీట మునగ్గా ఆయా ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మురికివాడల్లో జనజీవనం అత్యంత దుర్భరంగా మారింది. రహదారులపై దాదాపు 3 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. పాదచారులు నడవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. The thing is that it's raining very heavily in Chennai, and all the streets are flooded with water. All the roads are jammed. People are not able to go into schools. All the colleges, offices are closed. So it's very difficult life in here. There should be some more measures being taken from here, which can be reduced. The water level can be reduced. So I want the government to take some steps so that people can get safety, and all safety measures should be taken, provided to them. భారీ వర్షాల ధాటికి పుదుచ్చేరి, తమిళనాడులోని 16 జిల్లాల్లో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను మద్రాస్, అన్నా విశ్వవిద్యాలయాలు సహా పలు విద్యా సంస్థలు వాయిదా వేశాయి. కుండపోత వర్షాలకు చెన్నైలో జనజీవనం అతలాకుతలమయ్యింది. అనేక ప్రాంతాల్లో సబ్వేలు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడులో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. విల్లుపురం జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 8 మంది మరణించారు. చెన్నైలో 5గురు మృత్యువాత పడ్డారు. ఈ వర్షాలు ఇట్నే కురుస్తూ ఉన్నిందంటే అందరికీ నిర్బంధము. కానీ సైదాపేటలో మెయిన్ దిడీర్ నగర్, ఆతుమా నగర్, అన్నానగర్, సలవేలర్ కాలనీ, గోదామేడు అనే ఉండే చుట్టుపక్కన ఉండే జాగా ఏటి పక్కనే ఉంది నేను చెప్పే స్థలాలంతా. ఇక్కడ ఉండే మాకు మనుషులుగా అంతానే నిండా బాధగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క రోజుకును వాళ్ళు ఎట్లా జీవితం చేస్తారంటే వాళ్ళకే తెలియకుండా అవస్థపడతా ఉంటారు. షేంబరంపాకం, పల్లావరం చెరువులకు గండ్లు పడ్డాయి. వడపళని, విజయ ఫోరం మాల్లోకి వర్షపు నీరు చేరింది. నీటి ప్రవాహం ఆపడానికి సిబ్బంది ఇసుక బస్తాలతో కుస్తీ పడుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు నివారణ బృందం సహాయక చర్యలు చేపడుతోంది. చెన్నైలో వర్షాల కారణంగా రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రైలు పట్టాలపై వర్షపు నీరు చేరినందున 10 రైళ్లు దారి మళ్లించారు. చెన్నై గూడూరు మార్గంలో వెళ్లే రైళ్లను చెన్నై రేణిగుంట వైపు మళ్లించారు. చెన్నై విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. విజయవాడ చెన్నై పినాకిని ఎక్స్ప్రెస్, బిట్రగుంట చెన్నై సెంట్రల్, బిట్రగుంట ప్యాసింజర్ గూడూరు వరకే రాకపోకలు కొనసాగించనున్నాయి. నెల్లూరు, చెన్నై మధ్య 2 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. చెన్నై తిరుపతి, చెన్నై విజయవాడ మార్గాల్లో రైళ్లు 2 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. నిన్నటి నుంచి అసలు చాలా ఇబ్బందిగా ఉంది. బాగా భారీ వర్షాలు ఉంది ఇక్కడ చెన్నైలో. ఇంత వర్షాలు ఎవరైనా రావాలంటే మా బంధువులు కూడా భయపడుతున్నారు ఇక్కడ చెన్నైకి. బాగా ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేస్తున్నాయి. బండ్లంతా ఆగిపోతున్నాయి. ఎక్కడ పోతే ట్రాఫిక్ జామ్గా ఉంది.
బాగా చాలా భారీ వర్షంగా ఉంది. ఇంత వర్షం నేను ఇప్పుడే చూడటం ఇక్కడ చెన్నైలో. తమిళనాడులో 3 నెలల్లో కురవాల్సిన వర్షం 3 రోజుల్లో కురిసిందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. చెన్నై శివారు పొన్నేరులో అత్యధికంగా 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనారోగ్యంతో చాలా రోజుల నుంచి విశ్రాంతిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కే నగర్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. கட்டை கூட துணி எதுவுமே இல்லாமல் என்ன நாங்களே ரொம்ப அவசரப்படுறோம். குழந்தை குட்டிலாம் ரொம்ப அவசரப்பட்டினு லோல் பட்டினு லொங்கஞ்சின்னு படுக்க கூட இடம் இல்லாமல். இந்த மழை தண்ணி வருதுங்க, நான் போகிறேன் என் வீட்டுக்கு. நான் வந்து அடிச்சிட்டேன், நான் என்ன பண்ணுவேன்? வீட்டுக்குள்ள தண்ணி வந்துச்சா? அதுக்கு தன் துணியெல்லாம் நனைஞ்சு போச்சு. நான் அங்கே போகல, அங்கே என் பொண்ணு வீட்டுக்கு போகிறேன், தேனம்பேட்டை. அப்படியா? తమిళనాడు వ్యాప్తంగా మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదులుతున్న బలమైన అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల తమిళనాడుతో పాటు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అందువల్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తమ జీవనం అస్తవ్యస్తమైందని, ఇదే వర్షం మరో వారం రోజులు కొనసాగినట్లయితే తాము ఎలా అయిపోతామోనన్న భయం తమలో ఆందోళన నెలకొని ఉందామని స్థానికులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్యామ్ సుందర్తో చెన్నై నుంచి శ్రీనివాస్. దక్షిణ కోస్తా రాయలసీమలో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగుతున్నాయి. వరదలు పోటెత్తి నదులన్నీ ఉగ్రరూపం దాల్చుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి, నెల్లూరు నగరాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడుతున్నాయి. తమిళనాడులో ఉగ్రరూపం దాల్చిన వరుణుడు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభావం చూపిస్తున్నాడు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఎంతకీ తగ్గని వానలు కొన్ని ప్రాంతాల్లో నష్టం చేకూర్చుతున్నాయి. నెల్లూరు, చిత్తూరులో వర్షం అధికంగా కురుస్తోంది. చినుకు వరదై ముంచెత్తుతోంది. నెల్లూరు జిల్లా కొండసముద్రం చెరువుకు గండిపడి పంట పొలాలు మునిగిపోయాయి. చెజర్ల మండలంలో వాగులు పొంగిపొర్లి 20 గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. దొరవారి సత్రం, వెదురుపట్టు పొలాల్లో వరద నీటిలో చిక్కుకున్న 70 మంది కూలీలను అధికారులు రక్షించారు. కలువాయిలో లలిత్ నగర్ కాలువ పొంగిపొర్లి రాకపోకలు ఆగిపోయాయి. బెందోడు, కొండగుంట మధ్య రైలు పట్టాలపై నీరు చేరి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. నెల్లూరులో కోరమండల్ కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. బొగ్గేరు, జిల్లావాగు, రామారావు వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తోంది. మామిడి కాలువ వాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాసిలి వద్ద జాతీయ రహదారికి గ్రామస్తులు గండికొట్టారు. నాయుడుపాలెం చెరువుకు పడిన గండి పూడ్చేందుకు రైతులు విశ్వప్రయత్నం చేశారు. సుళ్లూరుపేట వద్ద కాళంగి, బాలాయపల్లి వద్ద కైవల్య పొంగి ప్రవహిస్తున్నాయి. పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి 165 లోతట్టు ప్రాంతాలు గుర్తించి అక్కడి ప్రజలకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. చిత్తూరులోనూ వర్ష బీభత్సం ఎక్కువగానే ఉంది. స్వర్ణముఖి శ్రీకాళహస్తిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 3 అడుగుల మేర వర్షపు నీరు చేరింది. 15 ఏళ్ల తర్వాత కళ్యాణి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది.
రేణిగుంట మండలంలో విప్పుమానపట్టెడ హరిజనవాడ నీట మునిగింది. 2 రోజులుగా మహల్రాజుపల్లె గ్రామం హరిజనవాడకు రాకపోకలు నిలిచాయి. కల్వకుట్ట, ఎన్టీఆర్ జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. పిచ్చాటూరు వద్ద అరణియార్ జలాశయంలో వరద ఉధృతి పెరిగింది. తిరుమలగిరులపై ఉన్న నీటి ధారలు, తీర్థాలన్నీ ఉధృత ప్రవాహంతో ఎగసిపడుతున్నాయి. ఐరాల మండలంలో గార్గేయ పొంగి ప్రవహిస్తోంది. బోనపల్లి, కారాకొల్లు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా కంచనపల్లి, దొంగలమూడూరు గ్రామాలు నీట మునిగాయి. జలాశయాలన్నీ గరిష్ట నీటిమట్టం చేరుకున్నాయి. కడప, ప్రకాశం, అనంతపురంలోనూ వర్షాలు పడుతున్నాయి. కడపలో తిమ్మసముద్రం వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. కడప రవీంద్రనగర్లో వర్షానికి ఇల్లు కూలింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనంతపురంలోనూ వర్ణుడు ప్రభావం చూపాడు. తనకల్లు మండలంలోని సిఆర్పల్లిలో వర్షానికి మిద్దె కూలి మహిళ మృతి చెందింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరి అంతర్జాతీయ స్థాయికి నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన గంగిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసింది. మారిషస్ నుంచి పారిపోయేందుకు యత్నించి నాటకీయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చిక్కాడు. అవినీతి అక్రమాలే ఆలంబనగా తప్పించుకునేందుకు గంగిరెడ్డి చేసిన కుటిల ప్రయత్నాలు తిప్పికొడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమలు చేస్తున్న వ్యూహాలు ఫలించాయి. 8 నెలలుగా మారిషస్ జైల్లో ఉన్న గంగిరెడ్డిని తీసుకొచ్చేందుకు ఏపీసీఐడీ ప్రణాళికలు సఫలీకృతమయ్యాయి. దేశ బహిష్కరణ అస్త్రంతో తిరిగి భారత్కు రప్పించారు. కడప నుంచి మారిషస్ వరకు సాగిన గంగిరెడ్డి ప్రస్థానం చివరకు కడపకే చేరింది. అసలు సాధారణ కూలీగా జీవనం సాగించిన గంగిరెడ్డి 100 కోట్ల సంపదలకు అధిపతిగా ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో అతడికి సహకరించింది ఎవరు? అసలు స్వదేశం విడిచి పారిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కూలీగా జీవితం ప్రారంభించాడు. సహజ వనరులు లూటీ చేస్తున్న దోపిడీదారులకు అండగా నిలిచాడు. అందులో ఆర్జించే కోటాను కోట్ల సంపదను పసిగట్టి ఆ అడవి సంపదే ఆలంబనగా చేసుకున్నాడు. అంతర్జాతీయ స్మగ్లర్గా ఎదిగాడు. 100 కోట్లకు అవినీతి సామ్రాజ్యం విస్తరించాడు. దోపిడీ సొమ్ముతో అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నాడు. హత్య యత్నాలు, నక్సలైట్లతో సంబంధాలు, ఎర్రచందనం స్మగ్లింగ్తో మోస్ట్ వాంటెడ్గా మారాడు. ఇది క్లుప్తంగా గంగిరెడ్డి నేర ప్రస్థానం. ఈ ప్రస్థానంలో పోలీసులకు చిక్కకుండా దేశ విదేశాల్లో ఆవాసం ఏర్పరుచుకుని పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. చివరకు మారిషస్లో పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత అతడిని భారత్కు తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ పోరాటం ఫలించి అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని హైదరాబాద్కు తీసుకురావడంలో పోలీసులు సఫలమయ్యారు. గంగిరెడ్డిని స్వదేశానికి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. న్యాయ పోరాటం, న్యాయ కోవిదులతో చర్చలు, మారిషస్ చట్టాల అవపోసన, ఆ దేశ ప్రధానమంత్రి సహకారం, అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ గంగిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగించారు. సిబిఐ, భారత విదేశాంగ శాఖ, ఇంటర్పోల్, మారిషస్ లో భారత రాయబారి, ఆ దేశ న్యాయశాఖల సహకారం తీసుకున్నారు. పోర్ట్ లూయిస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి మారిషస్ కు మన దేశానికి మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేనప్పటికీ న్యాయస్థానం ద్వారా గంగిరెడ్డిని స్వదేశానికి రప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. మరోవైపు పోలీసుల ప్రయత్నాలు తిప్పికొడుతూ గంగిరెడ్డి అధికారులే అవాక్కయ్యేలా చేశాడు. కాకలు తీరిన న్యాయవాదులే గంగిరెడ్డి తరపున వాదించారు. భారత సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదితో పాటు కర్నూలుకు చెందిన న్యాయవాది గంగిరెడ్డికి అనుకూలంగా వాదనలు వినిపించారు. మారిషస్ ప్రభుత్వంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీ, ప్రముఖ న్యాయవాదులు రవిరత్నే, తిలకధారి వంటి వారు మద్దతు పలికారు. న్యాయవాదులకు కోట్ల రూపాయలు చెల్లించేందుకు సైతం గంగిరెడ్డి వెనుకాడలేదు.
గంగిరెడ్డి కుటిల యత్నాలను పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాటిని తిప్పికొట్టేందుకు పంథా మార్చుకున్నారు. ద్వారకా తిరుమలరావు నేతృత్వంలోని పోలీసుల బృందం మారిషస్ చట్టాలను అధ్యయనం చేసింది. అక్రమంగా నివాసముంటున్న విదేశీయులను ప్రధానమంత్రి ఆమోదంతో మాతృదేశానికి పంపించవచ్చని తెలుసుకుంది. గతేడాది 18న తప్పుడు పాస్పోర్టుతో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడని తెలుసుకున్న ఏపీ పోలీసులు అతడి పాస్పోర్టు రద్దు చేయించారు. ఆ తర్వాత పాస్పోర్టు రద్దు చేసినందున గంగిరెడ్డికి మారిషస్ లో ఉండేందుకు అర్హత లేదంటూ భారత ప్రభుత్వం తరపున ఆ దేశ సర్కారుకు లేఖ రాశారు. ఈ లేఖ పరిశీలించిన మారిషస్ ప్రధానమంత్రి గంగిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. అతడి నుంచి స్పందన లేకపోవడం వల్ల దేశం నుంచి బహిష్కరించే డిపోర్టేషన్ లేఖ జారీ చేసింది మారిషస్ ప్రభుత్వం. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ అరెస్టు చేసిన రోజు ఆదివారం కావడం వల్ల గంగిరెడ్డికి అవకాశం లేకుండా పోయింది. వ్యూహాత్మకంగా గంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని మారిషస్ అధికారుల సమక్షంలో భారత్కు తరలించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. కడప 2 అదనపు జడ్జి ఎదుట హాజరుపరచగా 2 వారాలు జ్యుడిషియల్ రిమాండ్తో గంగిరెడ్డి కటకటాల పాలయ్యాడు. దాదాపు మాకు ఫస్ట్ లో మేము ఇంతకాలం పడుతుంది అనుకోలేక 3-4 నెలలు 6 నెలల లోపల తెచ్చేస్తాం అనుకున్నాం. మా లీగల్ అడ్వైజర్ గారు కూడా వెళ్ళి చూసి మనం ఒక లెస్ దాన్ 6 months విల్ గెట్ హిమ్ బ్యాక్ అని చెప్పారు. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ అతనికి మాకు ఇంత డబ్బులు ఉన్నాయని మాకు అనేది ఫస్ట్ అంత తెలియలే. విపరీతమైన పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెద్ద లాయర్లు పెట్టుకుని మేము పెట్టుకున్న అసలు మేము ఫైట్ చేస్తుంటే అక్కడి నుంచినే పెద్ద పెద్ద లీగల్ ల్యూమనరీస్ అంతా వచ్చి అక్కడ ఫైట్ చేయడంతో ప్రతిసారి పోస్ట్ పోన్ చేయడము. బెయిల్ అప్లికేషన్ ఉంటే బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉండి డిపోర్టేషన్ చేయలేరు, బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రాడిషన్ కన్సిడర్ చేయలేరు. కాబట్టి ప్రతిసారి ఏదో బెయిల్ వేయడము, ఏదో ఒంట్లో బాగాలేదనో లేకుంటే హాస్పిటల్ అడ్మిట్ కావడము, ఇంకోటి చేయడము, ఇంకోటి లీగల్ గా మీకు అడ్రస్ అన్ని క్రియేట్ చేసిన వలన ఇంతకాలం 8 నెలల పైన పట్టింది మాకు. ఇప్పుడు అక్రమార్జనపై ఆశతో కడప నుంచే నేర ప్రస్థానాన్ని ప్రారంభించి మారిషస్ వరకు ఎదిగిన గంగిరెడ్డి మళ్లీ కడపకే చేరాడు. ఈ క్రమంలో గంగిరెడ్డి నేర ప్రస్థానం ఎలా సాగింది? సాధారణ వ్యక్తి నుంచి 100 కోట్ల రూపాయల అధిపతిగా ఎలా ఎదిగాడు? కడప జిల్లా పుల్లంపేట మండలం మన్నేవారి పల్లెకు చెందిన సాధారణ వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాడు కొల్లం గంగిరెడ్డి. మొదట చిన్న నేరాలతో మొదలై దేశ విదేశాల్లో నేర సామ్రాజ్యం విస్తరించుకున్నాడు. 58 మందితో కలిసి రంగంపల్లి, వడ్డేపల్లి గ్రామస్తులపై బాంబులు, మారణాయుధాలతో దాడి చేసిన అతడు 1989లో సోదరుడు కడప జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి సహకారంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తర్వాత కూడా నేరాలను ఆపలేదు. చిన్నవారిపల్లె గ్రామంలో సోదరుడితో కలిసి ఓ వ్యక్తిపై బాంబులతో దాడి చేశాడు. 1992లో బత్తులూరు అగ్రహారం వద్ద అంబటి మురళీమోహన్ రెడ్డిపై 5గురితో కలిసి దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో గంగిరెడ్డికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. హైకోర్టును ఆశ్రయించి శిక్షను 4 ఏళ్లకు తగ్గించుకున్నాడు. శిక్ష తగ్గించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది పెండింగ్ లో ఉండగానే గంగిరెడ్డి సుప్రీంకోర్టు నుంచి 2000 సంవత్సరంలో బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని 2004లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై హతుడు మురళీమోహన్ రెడ్డి భార్య హైకోర్టు, జిల్లా కోర్టు న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేసింది. స్పందించిన ఉన్నత న్యాయస్థానం గంగిరెడ్డి సోదరుడు బాబుల్ రెడ్డి అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ఈ తీర్పు ప్రకారం గంగిరెడ్డి ఇంకా 18 నెలల 27 రోజుల శిక్ష అనుభవించాల్సి ఉంది. హత్య కేసులో బెయిల్పై బయట ఉన్న గంగిరెడ్డి ఎర్రచందనం కూలీలకు సహాయకారిగా అడవుల్లోకి వెళుతూ స్మగ్లర్లు ఇచ్చే సొమ్ము ప్రతిఫలంగా పొందేవాడు. శేషాచలం అడవులపై పట్టుండడం, ఎర్రచందనం మొక్కలపై పూర్తి అవగాహనతో ఎర్రచందనం అక్రమ ముఠాలు అతడి సహకారం ఉపయోగించుకునేవి. ఇదే సమయంలో మావోయిస్టులతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. ఎర్రచందనం స్మగ్లర్ల దగ్గర నుంచి సొమ్ము వసూలు చేసి మావోయిస్టులకు ఇవ్వడం, వారికి అవసరమైన సామాగ్రి చేరవేయడం, ఇతరత్రా అంశాల్లో సహకరిస్తూ వచ్చాడు. మావోయిస్టుల పేరుతో స్మగ్లర్ల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి కొంత మినహాయించుకునేవాడు. నాటుసారా తయారు చేయడం, చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేసి సంపాదించాడు. క్రమంగా ఆర్థికంగా పుంజుకొని మద్యం వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.
అరుదైన ఎర్రచందనం సంపదకు విదేశాల్లో డిమాండ్ ఉన్న విషయాన్ని పసిగట్టి సహాయకారి నుంచే స్మగ్లర్ అవతారమెత్తాడు. ఇక్కడి నుంచే గంగిరెడ్డి రాత మారిపోయింది. ఎర్రచందనం సమృద్ధిగా ఉండే అటవీ ప్రాంతాల్లోని ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకుని అక్రమ రవాణాను 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగించాడు. స్థానిక అక్రమ రవాణాదారులతో సంబంధాలు పెంచుకున్న గంగిరెడ్డి జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లతో సామ్రాజ్యాన్ని ఖండాంతరాలకు విస్తరించాడు. జపాన్, చైనా, దుబాయ్ వంటి దేశాలకు ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకున్నాడు. 400 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించారన్న అంచనాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. హైలీ పేయింగ్ కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ ఇది. దాంతో వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద గ్యాంగ్స్ పెట్టుకొని తయారు చేస్తున్నారు. ఇతనికి డబ్బులు సోర్స్ కూడా ఇక్కడ వాళ్ళ బంధువుల నుంచో, ఫ్రెండ్స్ నుంచో, కొలీగ్స్ నుంచో కాకుండా కొంత వాళ్ళ గ్యాంగ్స్ నుంచి కూడా వచ్చేటివి అని దాన్ని ట్రాక్ చేయాలని చూస్తున్నాము. లైక్ ఫ్రమ్ దుబాయ్ నుంచి కొంత, వేరే చోటు నుంచి కూడా కొంత, ఈ స్మగ్లర్స్ నుంచి కూడా ఇతనికి వచ్చేటివి. ఈ విధంగా ఇతను చాలా కేసులు ఇంతకాలానికి కోర్టు శిక్ష తప్పించుకున్నాడు, పోలీసు తప్పించుకున్నాడు, ఇన్ని తప్పించుకున్నా కూడా ఎప్పుడో ఒకసారి అదే నేరం చేసేవాడు ఎప్పుడో ఒకసారి దొరక్కపోడు. అంటే క్రైమ్ ఈజ్ నాట్ పేయింగ్, దెర్ మే బి డిలే బట్ విల్ బి కాట్ అని చెప్పడానికి ఈ గంగిరెడ్డి మనకు చక్కని ఉదాహరణము. గంగిరెడ్డిపై ప్రస్తుతం 28 కేసులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన హత్యాయత్నం కేసు కూడా ఒకటి. కర్నూలు జిల్లా డోన్ ఆళ్లగడ్డలో దొరికిన భారీ ఎర్రచందనం డంపు గంగిరెడ్డిదని తేలగా 2014 ఏప్రిల్ 5న డోన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఎన్నికల హడావుడిలో ఉన్న సందర్భంలో న్యాయస్థానం నుంచి 2014 మే 16న బెయిల్ పొందాడు. తెదేపా అధికారంలోకి రాబోతుందని తెలుసుకున్న గంగిరెడ్డి తన పుట్టిన తేదీ 1952 బదులు 1962గా వేసి తప్పుడు సమాచారంతో పాస్పోర్టు పొంది 2014 మే 18న దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచి స్థావరాలు మారుస్తూ మధ్యప్రాచ్య దేశాల్లో తలదాచుకుంటూ వచ్చాడు. ఆఫ్రికా దేశమైన ఘనా, మడగాస్కర్ లాంటి చిన్న దేశాల్లో కూడా కొంతకాలం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత గంగిరెడ్డిని పట్టుకునేందుకు వేట ముమ్మరమైంది. గంగిరెడ్డిని పట్టుకునే క్రమంలో కర్నూలు జిల్లా పోలీసులు మొదట అవుట్లుక్ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. మారిషస్ లో తలదాచుకుంటున్న గంగిరెడ్డి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోర్టు లూయిస్ విమానాశ్రయంలో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న అతడిని అరెస్టు చేసిన మారిషస్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులకు తెలిపారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించి గంగిరెడ్డిని మళ్లీ కడపకు తరలించారు. ఇతను ఎలాగైనా మనము ఎక్కడ ఉంటాడో ట్రాక్ చేద్దామని చూస్తుంటే ఇతను కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక దేశం నుంచి ఇంకో దేశం తిరిగేవాడు. తిరుగుతున్నప్పుడు ఏం చేసేవాడంటే ఒక కంట్రీలోకి పోయిన తర్వాత అక్కడ ఏదో టూరిస్ట్ వీసా పైన వాటిపైన పోతాడు. ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్లో దిగుతానే ఒక అడ్రస్ ఇవ్వాలి. అక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ మనం, అంటే ఆ కంట్రీలో ఉన్నంత కాలం మనం ఎక్కడ ఉంటామని ఆ అడ్రస్ ఇచ్చేది. బట్ ఆ అడ్రస్లో ఎప్పుడు ఉండేవాడు కాదు. ఇదే పని ఇక్కడ కూడా చేశాడు, మారిషస్ లో కూడా. కానీ మారిషస్ లో అడ్వాంటేజ్ ఏమైందంటే మనకు అతను వేరే కంట్రీ నుంచి, మొరాకో నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లక్కీగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మనం ఇంటర్పోల్ అలర్ట్ చేయడము, మారిషస్ పోలీస్ అలర్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఎయిర్పోర్ట్లో సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్లోనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ట్రాక్ దొరుకుతానే ఇతను అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టారు. ఇప్పుడు మనకు హ్యాండ్ ఓవర్ చేసే వరకు వాళ్ళ కస్టడీలో ఉన్నారు. వీళ్ళు తీసుకొచ్చి మనకు ఢిల్లీ వరకు, వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఢిల్లీలో మనకు హ్యాండ్ ఓవర్ చేశారు వీళ్ళు. పోలీసులకు చిక్కిన గంగిరెడ్డి వేదాంత ధోరణిలో స్పందిస్తున్నాడు. అన్నింటికీ దేవుడు ఉన్నాడంటూ వైరాగ్య ధోరణిని ప్రదర్శించాడు. తాను పారిపోలేదని, ఖనిజ వ్యాపారం కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. నేను ప్రశ్న వేసినా నేను ఆన్సర్ ఇస్తే అంత పెద్దోడిని కాదు. నా టైం బాగాలేదంటే, నా టైం బాగాలేదు కాబట్టి ఫిట్ అయిపోయినాను. నాకు తెలియని ప్రశ్న గంటకి నేను ఎట్లా చెప్పగలుగుతాను? నేను పారిపోలేదు సార్, బిజినెస్ పని మీద పోయినా, తర్వాత ప్రాబ్లం వచ్చింది, తర్వాత పోయినాను. అంతేగాని పారిపోతే నేను పారిపోతాను సార్. ఇది ఎర్చనం కేసు అరెస్ట్ చేశారని అనుకుంటాను. మినరల్ బిజినెస్ దుబాయ్ మినరల్ బిజినెస్ కోసం పోయినాను. మీకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందా? ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే ప్రభుత్వం.
గంగిరెడ్డి అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇన్నాళ్లు అతడికి ఎవరు సహకరించారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సిఐడి దృష్టి సారించింది. మారిషస్ సహా విదేశాల్లో ఉండేందుకు ఎవరు అండగా నిలిచారు, మారిషస్ లో న్యాయ ప్రక్రియకు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు ఎలా సమకూర్చుకున్నాడు అనే వివరాలు సేకరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఓ ముఖ్య నేతతో గంగిరెడ్డికి దగ్గరి సంబంధాలున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అతడి కుటుంబ సభ్యులను కలిశారు. రానున్న రోజుల్లో దర్యాప్తులో మరికొంతమంది పేర్లు బయటపడే అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.